సురేఖ పిలవగానే హరిత చంద్రికలు హాల్లోకొస్తారు. ఏంటి మమ్మీ పిలిచావ్? బోనాలకి నాన్నమ్మ వాళ్ళ ఊరికి మీరిద్దరూ వెళ్ళాలి తల్లి. వాళ్ళెప్పుడూ మిమ్మల్ని కలవరిస్తూనే ఉంటారు. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడూ మీ తాతయ్య చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు చాలా కాలమైంది కదా. ఒకసారి ఊరెళ్ళి వాళ్ళకి కనిపిస్తే చాలా సంతోషపడతారు. ఎలాగో బోనాలు కూడా ఉన్నాయి. నేను పని చూసుకుని 2 రోజుల్లో వస్తాను. మమ్మీ రాక రాక ఇంటికొస్తే పల్లెటూరికి పంపిస్తావా? హరిత, ఒక్కసారి విలేజ్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. నాన్నమ్మ తాతయ్య కూడా మనల్ని చూసి సంతోషపడతారు కదా. సరే అక్క, వెళ్దాం. నా బంగారు తల్లులు, ఇవ్వాలే బయలుదేరండి. ఇవ్వాలేనా? సరే వెళ్తాం. అలా చేతిలో హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని ఇద్దరూ కారెక్కి పల్లెటూరికి బయలుదేరారు. చెల్లి, నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. చాలా కాలం తర్వాత నాన్నమ్మ తాతయ్యలను చూస్తున్నందుకు. అవునక్క, వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. అలా మెల్లిగా ఊరు పొలిమేరలోకి చేరారు. అబ్బా అక్క, ఏంటి ఈ రోడ్లు అంత డస్ట్, ఇరిటేటింగ్ గా ఉంది. ఇది విలేజ్ కదా హరిత, రోడ్స్ అలానే ఉంటాయి. మనమే అడ్జస్ట్ అవ్వాలి. అలా కారులో వాళ్ళ నాన్నమ్మ ఇంటికి చేరారు. తాతయ్య, నానమ్మ అనగానే ఇంట్లో నుంచి వాళ్ళ తాతయ్య నానమ్మలు వస్తారు. ఇన్నాళ్లకి వచ్చారా తల్లి? ఈ నాన్నమ్మని చూడ్డానికి ఎంత ముద్దుగా ఉన్నారో. నా దిష్టే తగిలేలా ఉంది. వాళ్ళిద్దరికీ దిష్టి తీసింది. తాతయ్య, నానమ్మ ఎలా ఉన్నారు? ఎంత కాలమైంది మిమ్మల్ని చూసి. ఏం బాగోలే తల్లి. కొడుకు కోడలు మనవరాళ్ళు అందరూ దూరంగా ఉంటే మేము సంతోషంగా ఎలా ఉంటాం? మీ నాన్న అమెరికా నుండి వచ్చినా ఒక్కరోజు ఉండి సిటీకి వెళ్ళిపోతాడు. మీరేమో అసలు ఈ నాన్నమ్మ తాతయ్య ఉన్నారనే సంగతి మర్చిపోయారు. అయ్యో నాన్నమ్మ, ఏడోకు. ఇప్పుడొచ్చాం కదా, ఇప్పటినుంచి ఇంటికొచ్చిన ప్రతిసారి మీ దగ్గరకొచ్చి వెళ్తాం, ఓకేనా? నువ్విలా కన్నీళ్లు పెట్టుకోకు నానమ్మా, మాకు బాధేస్తుంది. రాక రాక పిల్లలింటికొస్తే ఆ ఏడుపింటి రాములమ్మా. వెళ్ళు, పిల్లలకి మంచి పిండి వంటలు చేసి పెట్టు. అయ్యో చిట్టి తల్లులు, మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. రండమ్మా, మీకు మంచి పల్లెటూరి భోజనం పెడతాను. రాములమ్మ కిచెన్కి వెళ్లి వంటలు చేయటం మొదలుపెట్టింది. కాసేపయ్యాక, అమ్మా తల్లులు రండి, మీకోసం గుత్తొంకాయ పచ్చిపులుసు చేశాను. ఆ నానమ్మా, వస్తున్నాం అని వచ్చారు. వాళ్ళ నానమ్మ చేసిన కూరలు చూసి, ఏంటి నానమ్మా, చాలా రకాల కూరలు చేసినట్టున్నా? ఓన్లీ అన్నం మాత్రమేనా? డ్రింక్స్ ఏమీ లేవా? డ్రింక్స్ అంటే ఏమిటి తల్లి? ఏమీ లేదులే నాన్నమ్మా. చెల్లి, ఇది పల్లెటూరు, ఇక్కడ అలాంటి డ్రింక్స్ ఏమీ ఉండవు. నువ్వు నాన్నమ్మని ఇబ్బంది పెట్టకు, కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వు. సరే అక్క. నానమ్మా, తాతయ్య ఎక్కడికి వెళ్లారు? మన అరటి తోట దగ్గరికి వెళ్లారు తల్లి. మనకి అరటి తోట ఉందా నానమ్మా? అయితే మేం కూడా తాతయ్య దగ్గరికి వెళ్తాం. సరే తల్లి, తీసుకెళ్తాను. ముందు మీరు భోజనం చెయ్యండి అని వాళ్ళకి అన్నం వడ్డించింది. హరిత ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే, అబ్బా కారం కారం! అప్పటికే హరిత కళ్ళల్లో నీళ్లొచ్చాయి ఆ కారానికి. అయ్యో, ఈ నీళ్లు తాగమ్మా అంటూ నీళ్ళిచ్చింది. ఏంటి నాన్నమ్మా, ఇంత కారంగా ఉంది కర్రీ? ఇంత కారం తింటారా? మీ తాతయ్యకి ఇలా కారంగా ఉండడమే ఇష్టం తల్లి. ఈ పూటకి నెయ్యి వేసుకుని తిను. రాత్రికి కారం తక్కువగా వేసి కూరలు చేస్తాను. సరేరా, అయితే నేను తినిపిస్తాను. నేను పోయేలోపు ఇలాంటి అవకాశం వస్తుందో లేదోనని భయపడ్డాను. ఇప్పుడు మేమొచ్చాం కదా నానమ్మా, భయం పోయినట్టేనా? పోయినట్టేలే. దగ్గరికి రండి, తినిపిస్తాను అని నెయ్యి వేసి ముద్దలు కలిపి తినిపించింది. నానమ్మా, ఇంక తాతయ్య దగ్గరికి వెళ్దామా? సరే చంద్రిక, వెళ్దాం. మీ తాతయ్యకి అన్నం కట్టుకుని వస్తాను అని లోపలికి వెళ్లి అన్నం కూరలు ఒక క్యారేజ్లో పెట్టుకుని వచ్చింది. పదండి వెళ్దాం. అలా రాములమ్మ తన ఫారెన్ మనవరాళ్ళని వాళ్ళ అరటి తోటకి తీసుకెళ్ళింది. వావ్ అక్క, చూసావా ఈ గ్రీనరీ ఎంత బాగుందో? అక్క, నాకు ఒక ఫోటో తీవా? ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను అనగానే చంద్రిక హరితకి ఆ తోటలో ఫోటోలు తీస్తుంది. అమ్మాయిలు జాగ్రత్త, లోపలికి వెళ్ళకండి. ఈరోజే తోటకి నీళ్లు పెట్టాను, బురదగా ఉంది. నేనొచ్చాక ఇంకా చాలా తోటలున్నాయి, తీసుకెళ్లి చూపిస్తాలే. తాతయ్య, మీరు తినండి, మేమాలోపు అలా వెళ్ళి ఫోటో తీసుకుంటాం. అలాగేనమ్మా, నేను వచ్చే వరకు ఆగమంటే ఆగరు కదా. ఏమేవ్,
ఇలాగే కూర్చోబెడతావా ఏంటి? వచ్చి వడ్డించు. అనగానే రామయ్యకి అన్నం వడ్డిస్తోంది రాములమ్మ. చంద్రిక హరితలు మాత్రం తోట మొత్తం చుట్టేస్తున్నారు. రామయ్య తోట పక్కన ఒక పెద్ద వేప చెట్టు దగ్గర ఆగి, అక్క, నీకు ఎలాంటి స్మెల్ రావడం లేదా? తాతయ్య పర్ఫ్యూమ్ ఏమో అనుకున్నా. ఇక్కడ వాళ్ళకి పర్ఫ్యూమ్ స్మెల్లింగ్ కూడా తెలిసి ఉండదు అని వాళ్ళు నిల్చున్న వేప చెట్టుని ఏగాదిగా చూస్తారు. అక్క, బహుశా ఇది రోజ్ చెట్టు అయ్యుండొచ్చు. ఇక్కడి నుంచి స్మెల్ వస్తుంది. అవును చెల్లి, కానీ ఒక్క ఫ్లవర్ కూడా లేదు. అక్క చూసావా, అక్కడ చిన్న కాయలున్నాయి. ఆ కాయల నుండి రోజ్ ఫ్లవర్స్ వస్తాయేమో. కానీ ఫ్లవర్స్ ఉంటే బాగుండేది కదా. అలా వాళ్ళ మాటలు విన్న రామయ్య నెమ్మదిగా వాళ్ళ దగ్గరకొచ్చాడు. అప్పటికే ఆ వేప చెట్టు కింద పడిన వేపకాయలను పరిశీలిస్తున్నారు. ఏంటర్రా, వేప చెట్టును చూసి రోజా పూల చెట్టు అనుకుంటున్నారా ఏంటి? ఏంటి తాతయ్య అలా నవ్వుతున్నారు? ఇది రోజ్ చెట్టు కాదా? పిచ్చి పిల్లలు, ఇది వేప చెట్టు. అయినా రోజా పూల చెట్టు ఇంత పెద్దగా ఉండదు. అదిగో చూడండి, అది మన రోజా తోట. దాని తాలూకు వాసనే ఇదంతా. అబ్బా, అంటే నిజంగానే ఇక్కడ రోజ్ తోట ఉందా తాతయ్య? అవును తల్లి. అలా చెప్తూ రామయ్య వాళ్ళిద్దరినీ తోటదారి వైపు తీసుకెళ్లాడు. గులాబీ తోటలోకి అడుగుపెట్టిన వెంటనే హరిత, చంద్రికల ముఖాల్లో చిరునవ్వులు వెలిగిపోయాయి. వావ్ తాతయ్య, నాకు ఇక్కడే ఉండాలనుంది. ఇన్ని రోజులు ఇంత మంచి ప్లేస్ ని ఎలా మిస్ అయ్యాను అంటూ తోట మొత్తం తిరుగుతూ గంతులేసింది. అలా సాయంకాలానికి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే హరితకి వాతావరణం ఫుడ్ పడక వామిటింగ్స్ అయ్యాయి. అయ్యో చెల్లి, ఏమైంది? అక్క, నాకు ఇక్కడ క్లైమేట్, ఫుడ్ సెట్ కావట్లేదు. అందుకే నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏం బాలేదు. నా బ్యాగ్లో టాబ్లెట్స్ ఉన్నాయి, వేసుకో. నానమ్మ తాతయ్యకి ఈ విషయం చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకు. ఎలాగో వచ్చాం కదా, కొన్ని రోజులుండి వెళ్దాం. సరే అక్క, ఎలాగోలా అడ్జస్ట్ అవుతాలే. ఉండే 2 రోజులకి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? అలా ఆ రోజు ఎలాగోలా గడిచింది. చెల్లి, మళ్ళీ రోజ్ తోటకి వెళ్దామా? ఇంకా కొన్ని ఫోటోలు తీసుకుందాం. సరే అక్క, వెళ్దాం. నానమ్మా, మేము తోట వరకు వెళ్ళొస్తాం. దారి గుర్తుందా, లేకపోతే మర్చిపోయారా? అబ్బా నానమ్మా, గుర్తుందిలే. సరే, ఇంక మేం వెళ్ళొస్తాం. అలా అక్కా చెల్లెలిద్దరూ తోట వైపుకి వెళ్తున్నారు. మార్గం మధ్యలో వారికి ఒక చెరువు కనిపిస్తుంది. చెల్లి, చూసావా ఎంత పెద్ద స్విమ్మింగ్ పూలు? మనం కూడా కొద్దిసేపు స్విమ్మింగ్ చేద్దామా? ఇంత పెద్ద పూల్లో స్విమ్మింగ్ అంటే భలే థ్రిల్ గా ఉంటుంది. పద వెళ్దాం అని ఆ చెరువు దగ్గరికి వెళ్ళగా సడన్ గా చెరువు నుండి ఒక గేదె బయటికొచ్చింది. చెల్లి, ఇది బఫెలోస్ కి స్విమ్మింగ్ పూల్ అనుకుంటా, అందుకే ఇంత పెద్దగా ఉంది. అవునక్క, మరి మన స్విమ్మింగ్ పూల్ ఎక్కడుందో పద వెతుకుదాం అంటూ నడుచుకుంటూ వెళ్లారు. కాని వాళ్ళకి ఊరు చివరన ఒక చిన్న మురికి కాలువ కనిపించింది. అక్క, ఇదే మనుషులు మునిగి స్విమ్మింగ్ పూల్. మరి నీళ్ళేంటి ఆ రంగులో ఉన్నాయి? పిచ్చక్క, అవి ప్యూరిఫై అయిన వాటర్. అందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు. అట్రాక్షన్ కోసం ఆ కలర్ యాడ్ చేసుంటారు. నిజమే హరిత, పద స్విమ్మింగ్ చేద్దాం కాసేపు అని ఆ మురికి నీటిలో దిగుతారు. అలా ఆ మురికి నీటిలో స్విమ్మింగ్ చేస్తారు. కాసేపటికి సిటీ నుండి సురేఖ కారులో అటుగా వెళ్తూ, వీళ్ళేంటి నా కూతురులా ఉన్నారు, కానీ ఈ మురికి నీటిలోనా? వెంటనే కారు దిగి అక్కడికి వెళ్ళింది. చంద్రిక, హరిత, మీకేమైనా పిచ్చి పట్టిందా? లేకపోతే ఈ మురికి కాలువలో ఈ స్విమ్మింగ్ ఏంటి? రండి పైకి. మమ్మీ, ఇవి మురికి నీళ్ళా? ఇంకా మేం విలేజ్ స్విమ్మింగ్ పూల్ అనుకున్నాం. పిచ్చి పట్టిందా మీకు? ఊరి జనాలు చూస్తే ఏమనుకుంటారు? పిచ్చి వాళ్ళని ఊర్లో నుండి పంపిస్తారు. అయినా మీకు మురికి నీటికి మామూలు నీటికి తేడా తెలీదా? మమ్మీ, అదేదో ఫారెన్ లో ఉండే నేచురల్ లేక్ అనిపించింది మాకు. ఇప్పుడు మీ ఫేస్ చూసాక తెలుస్తుంది అది నేచురల్ కాదు, మురికి అని. సారీ మమ్మీ. మమ్మీ, అసలు ఊరంతా జాలీగా ఉంది. మేము అస్సలు ఊహించలేదు ఇంత ఎంజాయ్ చేస్తామని. మీ పొంద, ఇంటికి వెళ్తే గాని తెలీదు మీరెలాంటి ఘనకార్యాలు చేశారో అని. అలా కాసేపటికి ఇంటికి చేరుకున్నారు. వాళ్ళ నాన్నమ్మ, తాతయ్య, అక్కా చెల్లెళ్ళ అవతారాలు చూసి నవ్వుకున్నారు. చంద్రిక, హరిత, ముందు మీరు వెళ్ళి ఈ అవతారాలు మార్చండి. మనం అమ్మవారికి బోనం పెట్టాలి. సరేనమ్మా, లోపలికి వెళ్లి రెడీ అవుతారు. అలా రెడీ అయి సురేఖతో కలిసి అమ్మవారి దేవాలయానికి బోనాలు మోసుకుంటూ బయలుదేరారు. మహిళలందరూ బోనాలు మోసుకుంటూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా బోనాల ఊరేగింపు కొనసాగిస్తున్నారు.
చెల్లి, కాలేజ్కి టైం అయింది, రావా? హరిత అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ, అక్క వస్తున్నానే. నన్ను సరిగ్గా కూడా రెడీ అవనివ్వవు కదా. ఇంకెంతసేపు రెడీ అవుతున్నావే బాబు? రోజు నీ వల్ల నాకు కాలేజ్కి లేట్ అవుతుంది. ఆగక్క, ముందే మా క్లాస్లో నేనే అందంగా ఉంటాను. సరిగ్గా రెడీ అవ్వకపోతే నాకు మరొకరు పోటీగా వస్తారు అంటూ చకచకా రెడీ అయ్యి చంద్రిక దగ్గరకొచ్చింది హరిత. అక్క, నాన్ననడిగి కొత్త సైకిల్ కొనుక్కుంటా. నువ్వు నన్ను అస్సలు రెడీ అవనివ్వడం లేదు. అంత పని మాత్రం చేయకు తల్లి. ముందే నాన్న మన కాలేజ్ ఫీజు కట్టడానికి చాలా కష్టాలు పడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త సైకిల్ అంటే నాన్నని కష్టపెట్టినట్టు కదా. లేట్ అయినా పర్వాలేదు, నువ్వు రెడీ అయి రా హరిత. ఈ సైకిల్లోనే ఇద్దరం వెళ్దాం. అది అలా రా దారికి. లేకపోతే రోజు నువ్వు ముందుగా రెడీ అయ్యి నన్ను తొందర పెడుతుంటావు. సరే పద, ఇప్పటికే చాలా సమయమైంది. అలా ఇద్దరు కలిసి సైకిల్ మీద కాలేజ్కి వెళ్లారు. హరిత, ఇప్పుడు లేట్ చేసినట్టు మళ్ళీ సాయంత్రం లేట్ చేయకు. అబ్బా అక్క, నీతో ఎప్పుడు ఇదే గోలా. సర్లే, త్వరగానే ఇంటికొస్తానులే అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏంటో ఇది, పొద్దున కాలేజ్కి లేట్ చేస్తుంది, సాయంత్రం ఇంటికి వెళ్ళడానికి లేట్ చేస్తుంది. అలా తనలో తానే అనుకుంటూ కాలేజ్కి వెళ్ళింది. సాయంత్రం అయింది. చంద్రిక రోజులాగే హరిత కోసం వెయిట్ చేస్తుంది. కాసేపటికి హరిత వచ్చింది. అక్క, పది వెళ్దాం. నాకు ఎందుకో నీరసంగా ఉంది చెల్లి. ఈ పూటకి సైకిల్ నువ్వే తొక్కు. ఏమైందక్కా? తినలేదా? తిన్నాను హరిత, కానీ ఎందుకో నీరసంగా ఉంది. సరే అక్కా, నన్ను వెనకాల గట్టిగా పట్టుకుని కూర్చో. సరే హరిత. అలా హరిత సైకిల్ తొక్కుతుంటే చంద్రిక నీరసంగా వెనక కూర్చుని ఉంది. అలా కాసేపటికి ఇంటికి చేరుకున్నారు. అక్క, నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈలోపు నీకు తినడానికి ఏమైనా తెస్తాను. సరే చెల్లి, నాకు పుల్ల పుల్లగా ఏమైనా తినాలనుంది. సరే అక్క, మన చెట్టు మామిడి పండు కోసుకొని తీసుకొస్తాను అని పెరట్లో ఉన్న మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళింది. మామిడికాయ కోసింది. అక్క, ఇదిగో మామిడికాయ. నీకు పుల్లగా తినాలనుంది అన్నావు కదా, తిను. సరే చెల్లి అని మామిడికాయ తీసుకుని తింటుంది. అది గమనించిన తల్లి సురేఖ మొదటి రోజు అంతగా పట్టించుకోలేదు. చంద్రిక మరుసటి రోజు కూడా పుల్లని పదార్థాలు తినడం, నీరసంగా ఉండడం, ఇవన్నీ చూసి అనుమానమొచ్చి, ఏంటి చంద్రిక, నిన్నట్నుంచి వింతగా తింటున్నావు, వాంతులు చేసుకుంటున్నావు? అసలేమైంది నీకు? ఏమోనమ్మా, అదే నాకు అర్థం కావడం లేదు. కాలేజ్కి కూడా వెళ్లడం లేదు, ఇంట్లోనే ఉంటున్నావు. చాలా నీరసంగా ఉందమ్మా. సరే, డాక్టర్ని పిలిపిస్తాను, ఈలోపు నువ్వు పడుకో అని అక్కడ్నుంచి డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళింది. తల్లి అలా వెళ్ళగానే చంద్రిక, అసలు నాకేమైంది, ఇలా వాంతులెందుకవుతున్నాయి? నిన్నట్నుంచి నాకు చాలా నీరసంగా కూడా ఉంది అని తనలో తాను మాట్లాడుకుంటూ దిగులు పడింది. కాసేపటికి తల్లి సురేఖ డాక్టర్ని వెంట పెట్టుకుని వచ్చింది. డాక్టర్ గారు, నా కూతురు నిన్నట్నుంచి నీరసంగా ఉంది, ఒకసారి చెక్ చేసి చెప్తాను అని చంద్రికని చెక్ చేస్తుంది. డాక్టర్ ఆశ్చర్యంగా ఏమీ మాట్లాడకుండా అలానే నిలబడి ఉంది. అలా 1కి 2 సార్లు చంద్రికని చెక్ చేసింది. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఏమైంది డాక్టర్ గారు? మా చంద్రికను హాస్పిటల్కి తీసుకెళ్లాలా? మీ అమ్మాయికి ఇప్పుడు 3వ నెల, అందుకే అంత నీరసంగా ఉంది. ఆ మాట విన్న సురేఖ ఆశ్చర్యంతో డాక్టర్ని చూసింది. ఏంటి డాక్టర్ మీరు మాట్లాడేది? తన ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది? తనకింకా పెళ్లి కూడా అవ్వలేదు. నాకు తెలుసు చంద్రికకి పెళ్లి కాలేదని, అందుకే 1కి 2 సార్లు టెస్ట్ చేశాను. ఏంటి డాక్టర్, నేను ప్రెగ్నెంటా? అది ఎలా సాధ్యం? తప్పు చేసిన నీకు తెలీదా చంద్రిక, ఎందుకు కడుపొచ్చిందో? ఆ మాటలు విన్న చంద్రిక, సురేఖలు ఏడుపు మొహాలు పెడతారు. నా కూతురు ఇలాంటి తప్పుడు పని చేస్తుందనుకోలేదు డాక్టర్. ఈ విషయం ఊర్లో ఎవరికీ చెప్పకండి. ఒకవేళ తెలిస్తే మమ్మల్ని వాళ్ళ మాటలతో బ్రతకనివ్వరు. మీరు అంతలా అడగాలా? ఇది ఒక ఆడపిల్ల విషయం, నేను ఎవరికి చెప్పను అనగానే తన దగ్గర ఉన్న డబ్బులిచ్చి డాక్టర్ని పంపించింది. ఎంతలా నమ్మాను చంద్రిక నిన్ను, నువ్వు ఇంత నీచమైన పని చేస్తావనుకోలేదు. అమ్మా, నేను ఏ తప్పు చేయలేదమ్మా, దయచేసి నన్ను నమ్ము. మరి డాక్టర్ చెప్పినవి అబద్ధాలా? ఛీ, ఏ జన్మలో ఏం పాపం చేశానో నీలాంటి పాపిష్టి కూతుర్ని కన్నాను. అమ్మా, నేను చెప్పేది వినమ్మా, నేను ఎలాంటి తప్పు చేయలేదమ్మా. ఇవాల్టి నుండి నువ్వు నాతో మాట్లాడొద్దు చంద్రిక.
నీలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే నా పరువేం కావాలి? అని కోపంగా వెళ్ళిపోయింది. చంద్రిక ఏడుస్తూ, నేను ఏ తప్పు చెయ్యలేదు. అమ్మ కూడా నన్ను నమ్మడం లేదు. చచ్చిపోదామంటే కడుపులో బిడ్డ పెరుగుతుంది. ఇప్పుడేం చెయ్యాలి? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నన్ను ఎలాగో వెతకరు. ఊర్లో కూడా నేను కొన్ని రోజులు కనిపించకపోతే చచ్చిపోయాను అనుకుంటారు అని ఇంట్లో నుంచి ఎవ్వరికీ తెలియకుండా పట్టానికి వెళ్ళింది. చంద్రిక ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా వాళ్ళు ఎవరూ తనని వెతికే ప్రయత్నం కూడా చేయలేదు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒక రోజున హాల్లో ఉన్న సురేఖ, హరిత, హరిత, ఇలారా అని పిలవగానే హరిత వచ్చింది. చెప్పమ్మా, ఏంటి? హరిత, నీకొక మంచి సంబంధం చూశాను. కుర్రాడు చాలా మంచివాడు. పట్నంలో జాబ్ చేస్తున్నాడు. పిల్లాడి వివరాలన్నీ కనుక్కున్నాను. అమ్మా, నేనింకా చదువుకుంటున్నాను కదా. ఇప్పుడే చంద్రిక చేసిన తప్పు మర్చిపోలేకపోతున్నాను తల్లి. ఇంకా నువ్వు కూడా అక్క చేసింది కదా అని ఏదైనా తప్పు చేస్తే నేను బ్రతకలేను. అయినా ఇది మంచి సంబంధం అని తన చేతిలో ఉన్న అబ్బాయి ఫోటో చూపిస్తుంది. హరితకి అబ్బాయి బాగా నచ్చుతాడు. ఇంకా సురేఖ ఆలస్యం చేయకుండా హరితని వినోద్కిచ్చి పెళ్లి చేసింది. హరిత ఇప్పుడు పట్నంలో ఉంది. ఒక రోజున హరిత కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అది గమనించిన వినోద్ వెంటనే వెళ్లి డాక్టర్ని తీసుకొస్తాడు. డాక్టర్ హరితని చెక్ చేస్తాడు. గుడ్ న్యూస్ వినోద్, నువ్వు తండ్రివి కాబోతున్నావు. చాలా మంచి వార్త చెప్పారు డాక్టర్. హరిత చాలా వీక్గా ఉంది. తనకి ఈ సమయంలో మంచి ఫుడ్ పెట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. చాలా రోజుల తర్వాత ఎంతో సంతోషంగా ఉంది హరిత. నాక్కూడా వినోద్, మన ఇంట్లో త్వరలో ఒక పాపో బాబో రాబోతున్నారు. ఇప్పటి నుంచి నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది. అలా నెలలు గడిచాయి. హరిత డెలివరీ అవుతుంది. తనకి ఒక బాబు పుడతాడు. ఒక రోజున బాబుని చూడ్డానికి చంద్రికొచ్చింది. అక్క, నేనిక్కడున్నానని నీకెలా తెలుసు? తెలుసుకొనొచ్చానులే హరిత అని హరిత చేతిలో ఉన్న బాబుని చూస్తూ ఉంటుంది. సరే అక్క, రా వచ్చి కూర్చో. వీడు నా కొడుకు. ఎలా ఉన్నాడో చెప్పక్క. అచ్చం నీలానే ఉన్నాడు చెల్లి. అంతలోనే వినోద్ అక్కడికొచ్చాడు. హరిత వినోద్కి చంద్రికని పరిచయం చేస్తుంది. హరిత, నువ్వెళ్ళి కాఫీ తీసుకురా. హరిత వంటగదికి వెళ్తుంది. ఇక్కడికెందుకు వచ్చావు? బాబుని చూడాలనిపించొచ్చాను వినోద్. చూసావు కదా, ఇక బయలుదేరు. అదేంటి వినోద్, అప్పుడే వెళ్ళిపోమంటున్నావు? నువ్వైతే ఫస్ట్ వెళ్ళు. అనగానే చంద్రిక బాబుని వినోద్కిచ్చి వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తున్నాయి. చంద్రిక తరచూ హరిత వాళ్ళింటికి రావడం, బాబుని చూడటం, వినోద్ చంద్రికని పక్కకు తీసుకెళ్లి మాట్లాడటం, ఇవన్నీ చూసి హరితకి అనుమానం వచ్చింది. ఒక రోజున చంద్రిక రోజులాగే బాబుని చూడ్డానికొచ్చింది. అక్క, నిజం చెప్పు, నువ్వు మా ఇంటికి తరచూ ఎందుకొస్తున్నావు? వినోద్ నిన్ను పక్కకు తీసుకెళ్లి ఏం చెప్తున్నాడు? చంద్రిక తడబడుతూ, వినోద్ నాకేం చెప్తాడు చెల్లి? అక్క, నువ్వు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయావో నాకు తెలుసు. ఇప్పుడు బాబుని అడ్డం పెట్టుకుని వినోద్ని కలవడానికి వస్తున్నావు కదా, అదేంటి హరిత అంత మాట అన్నావు? అక్క, ఇంక నువ్వు వెళ్ళొచ్చు. ఈసారి మా ఇంటికి మాత్రం రాకు. ఏంటి చెల్లి, ఆ బాబు నా బాబు. వాణ్ణి చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను. అక్క, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ బాబు నీ బాబేలా అవుతాడు? ఇప్పటికీ నువ్వు చాలా తప్పులు చేశావు. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయ్యావు. అయినా కూడా నీ మీద గౌరవంతో నిన్ను ఇంట్లోకి రానిచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఈ బాబు నీ బాబు అంటున్నావు. అంతలోనే వినోద్ బయట నుండి వచ్చాడు. వినోద్, నిజం చెప్పు, అక్కకి నీకు మధ్య ఏం జరుగుతుంది? హరిత, ఆపే నీ మాటలు. మీ అక్క నిన్ను మాటలంటానికి మీకు అర్హత లేదు. నేను నిన్ను డెలివరీకి హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు నీ కడుపులో ఉన్న బాబు చనిపోయాడు. అదే సమయంలో మీ అక్క నిన్ను చూడటానికి హాస్పిటల్కి వచ్చింది. నీ కడుపులోనే బాబు చనిపోయాడన్న విషయం తెలిస్తే నువ్వు బతకవని వదిన కొడుకుని తెచ్చి నీ పక్కన పెట్టాను. అందుకే తరచూ తను తన కొడుకుని చూడటానికి వస్తుంది. ఏంటి వినోద్ నువ్వు మాట్లాడేది? ఈ బాబు అక్క వాళ్ళ బాబునా? అవును హరిత, నేను ఉన్న ఇల్లు చాలా చిన్నది. నా దగ్గర వీడు పెరిగితే సరిగ్గా అన్నం కూడా పెట్టలేను. అది ఈ బాబు నీ దగ్గర ఉంటే నువ్వు చాలా బాగా చూసుకుంటావు. అందుకే ఈ బాబుని నీకిచ్చాను. నన్ను క్షమించక్క. తెలుసుకోకుండా నేను చాలా మాటలన్నాను. మనలో మనకు క్షమాపణలెందుకు చెల్లి అని అంటుంది. ఆ రోజు నుంచి తన కొడుకుని చూడాలనిపించినప్పుడు వచ్చి చూసి వెళ్లేది. హరిత కూడా చంద్రికను ఏమీ అనేది కాదు.